హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి ప్రేమంటే మూవీ రివ్యూ. ఈ ప్రేమంటే మూవీ పైన అసలు ఎటువంటి బజ్ గానీ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ గానీ లేకుండే, అండ్ మేబీ అదే బెనిఫిట్ అయిందేమో సినిమాకి. ఎందుకంటే సినిమా నాకు పర్లేదు అనిపించింది, బానే ఉంది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ప్లాట్ అనేది డైల్యూట్ అయిపోయి కాన్ఫ్లిక్ట్ అనేది ఎటు పోకుండా అయిపోతుంది. ఇంకేదో ఎండ్ చేయాలి, హ్యాపీ ఎండింగ్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చినట్టు అనిపిస్తుంది. బట్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది సినిమాది. కథ స్టార్ట్ అయ్యే విధానము, సీన్లు వెళ్లే విధానము, ప్రియదర్శి ఈజ్ ఎ బ్రిలియంట్ యాక్టర్, మనందరికీ తెలుసు. అదే విధంగా ఆనంది గారు కూడా తెలుగు అమ్మాయి, ఆ లిప్ సింక్ అంత ప్రాపర్ గా ఉంటది. ఆవిడ కూడా మంచి యాక్టర్, సో ఆవిడ కూడా బాగా చేసిరు. సో అట్లా మంచిగా ఫ్రెష్ గా ఎత్తుకుంటది సినిమా. వెళ్తుంటది ఫస్ట్ హాఫ్ మిడ్ వే లో ఒక ప్లాట్ ట్విస్ట్ వస్తుంది. అది చాలా ఇంట్రెస్టింగ్ ప్లాట్ ట్విస్ట్. అండ్ అక్కడ నుంచి మన హీరోయిన్ థింగ్స్ లో ఇన్వాల్వ్ అవుతుంది. బాగుంటది, అదంతా ఓకే, కన్విన్సింగ్ గా ఉంటది. అండ్ ఫస్ట్ హాఫ్ ఈజ్ ఎంటర్టైనింగ్ అండ్ క్యారెక్టర్స్ అన్ని కూడా ప్రాపర్ గా ఎట్లా రియాక్ట్ కావాలో అట్లనే రియాక్ట్ అవుతారు. కాన్సెప్ట్ లెవెల్లో విమ్జికల్ థింకింగ్, ఆ ఫెంటాస్టికల్ థింకింగ్ ఉంటది. బట్ క్యారెక్టర్స్ మాత్రం చాలా గ్రౌండెడ్ ఉంటాయి. ఎట్లా రియాక్ట్ కావాలో అట్లనే రియాక్ట్ అవుతారు. సో వర్క్ అయింది. ఫస్ట్ హాఫ్ అయితే నాకు బ్యూటిఫుల్ గా వర్క్ అయింది. అండ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం సుమ గారికి కూడా ఒక ఫుల్ లెంత్ రోల్ ఈ సినిమాలో. ఆవిడ క్యారెక్టర్ కూడా ఫస్ట్ హాఫ్ లో చాలా బాగా వర్క్ అయింది. సో ఫస్ట్ హాఫ్ వరకు నాకు పెద్ద కంప్లైంట్స్ ఏం లేవు. సో అన్ఎక్స్పెక్టెడ్లీ సినిమా బాగుంది అన్న జోన్ లోనే ఉండే. బట్ అన్ఫార్చునేట్లీ సెకండ్ హాఫ్ లో కొంచెం లాగ్ స్టార్ట్ అవుతుంది. పోతున్న కొద్దీ హీరోయిన్ క్యారెక్టర్, ఆవిడ చేసే పనులు అన్రియలిస్టిక్ అయిపోవడం స్టార్ట్ చేస్తా ఉంటాయి. మనం కూడా కన్విన్స్ అవ్వడం ఆపేస్తాము. అండ్ ఇక రన్ టైం అవుతుంది కాబట్టి సినిమాని ఎండ్ చేయాలి కాబట్టి ఎండ్ చేసిర్రు అన్న విధంగానే ఉంటది ఎండింగ్. సో సెకండ్ హాఫ్ లో కొంచెం బాధ ఉంటే ఈ సినిమా చాలా బాగుండేది. ఆ కాన్సెప్ట్ కి దగ్గర న్యాయం జరిగేది. ఆ సెకండ్ హాఫ్ బాగుంటే ఇది మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రీమేక్ అయ్యే దగ్గర సినిమానే. ఆ హిందీలో, మలయాళంలో, తమిళ్లో కూడా రీమేక్ అవుతుండే సినిమా. ఇట్స్ ఎ నైస్ క్వర్కీ కాన్సెప్ట్. బాగుంది, ఆలోచనల వల్ల బాగుంది. సో ఓవరాల్ కంప్లీట్ గా సినిమా నన్ను సాటిస్ఫై చేయలేకపోయినా ఆ గుడ్ ఫస్ట్ హాఫ్, గుడ్ ఐడియా వల్ల ఈ సినిమా నాకు నచ్చింది. ఓకే వాచ్, డీసెంట్ వాచ్. ఇక టెక్నికలీ కూడా ఉండే కాడికి అన్ని ఉన్నాయి, పెట్టే కాడికి పెట్టిరు డబ్బులు. మ్యూజిక్ ఈజ్ ఓకే, కామెడీ ఈజ్ గుడ్, అక్కడక్కడ నవ్విస్తారు బానే. యాక్టర్స్ అందరూ బాగా చేసిరు. సో వన్ లైన్ లో చెప్పాలంటే ఓవరాల్ ప్రేమంటే ఈజ్ ఎ డీసెంట్ వాచ్. సో ఈ వీకెండ్ ఫ్రీ ఉంటే ఖచ్చితంగా ఒక అటెంప్ట్ అయితే ఇయ్యండి. సో హోప్ఫుల్లీ ప్రియదర్శి గారు హిట్ కొడతారని కోరుకుంటూ థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.